అయినా ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరు ఎలా ఉన్నారు? సో మీరు తమ్నైల్లో చూసినట్లుగా మనమైతే ఈరోజు ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాము. అది కూడా చాలా హెల్తీయర్ వర్షన్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి ఈ షుగర్ అయితే వాడకుండా అయితే మనం చేస్తున్నాము. మరి ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తానని చెప్పేసి చూసేద్దాము. ఈ సమ్మర్కి, వేడి వేడి సమ్మర్కి చల్లని ఐస్ క్రీమ్ ఇంట్లోనే చేసుకోండి, అది కూడా హెల్తీయర్ వర్షన్లో. ఓకేనా? చలో లెట్స్ స్టార్ట్. 1 కప్పు బాదం తీసుకోండి, 1 కప్పు వాల్నట్స్ తీసుకోండి. నెక్స్ట్ జీడిపప్పులు అండ్ కిస్మిస్ 3/4 కప్ వరకు తీసుకోండి. ఎక్కువ జీడిపప్పులు అయితే వేసుకోవట్లేదు, మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాము ఎక్కువ. ఇక్కడ మీకు ఒకవేళ జీడిపప్పులు ఎక్కువ వేసుకోవాలంటే వేసుకోండి, ఏం పర్లేదు. కిస్మిస్ అనేది నేను తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఖర్జూర్ యాడ్ చేసుకుంటున్నా కాబట్టి. కిస్మిస్ కూడా మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్ ఆఫ్ డేట్స్ని అయితే తీసుకున్నాను, సీడ్ అంతా తీసేసి. అండ్ కొన్ని ఎండు ఖర్జూరాన్ని కూడా తీసుకున్నాను, అది 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను అనమాట. సో మీకు ఒకవేళ బాగా స్వీట్ కావాలి అని చెప్తే 2 కప్స్ డేట్స్ కూడా వేసుకోండి. నెక్స్ట్ 2 స్కూప్స్ ఆఫ్ అన్ఫ్లేవర్డ్ వే ప్రోటీన్ అయితే వేసుకుంటున్నాను, ప్రోటీన్ పౌడర్. ఒకవేళ దీనికి బదులు మీ దగ్గర ప్రోటీన్ పౌడర్ లేకపోతే మీరు ఓట్స్ 1 కప్ తీసుకోవచ్చు అనమాట. ఇది లేకపోతే ఓట్స్ అయితే తీసుకోండి. సో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పడుతుంది. వాటర్ వద్దు, బాగా థిక్ క్రీమీగా కావాలి అనుకుంటే 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకోండి. నెక్స్ట్ కోకో పౌడర్ మనకి బయట మార్కెట్స్లో దొరుకుతుంది కదా, 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కంటే ఎక్కువ వేసుకుంటా ఎక్కువ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా, అదొక చేదు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మఖానా కూడా తీసుకుంటున్నాను. మఖానా అయితే నేను 2 కప్పులు వేసుకుంటున్నాను అనమాట, మీకు చూపిస్తాను అది కూడా. సో ఫస్ట్ మనము డస్ట్ అంతా ఉంటుంది కదా ఈ డ్రై ఫ్రూట్స్కి, బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్నేం నానబెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా కూడా వేసేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి బ్లెండ్ అయితే చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ తీసుకోండి, లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము 2 కప్స్ ఆఫ్ మఖానా కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాము. మఖానాని వాష్ చేసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా వేసేయచ్చు. మఖానా వాష్ చేస్తే కనుక అదొక మెత్తగా అయిపోతుంది అనమాట, కాబట్టి వాష్ చేయకండి. ఓకేనా? మఖానా కూడా మనకి ఎక్కడ సూపర్ మార్కెట్స్లో అయితే దొరుకుతున్నాయి. ఒక మంచి హెల్తీయెస్ట్ ఐస్ క్రీమ్ అని చెప్పాలి. బయట మనకి ఐస్ క్రీమ్స్ దొరుకుతున్నాయి బాగా, ఇంత ఎఫర్ట్ ఎందుకు సమ్రీన్, బయట దొరుకుతున్నాయి కదా తెచ్చుకొని తినేసేయచ్చు కదా అంటే, షుగర్స్ ఎక్కువ అండి. మనం తీసుకునే 1 స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్లో కూడా 60-70% షుగరే ఉంటుంది, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా క్వాలిటీ వాల్స్ వాళ్ళది ఒక్కసారి వెనక తిప్పి ఐస్ క్రీమ్ది ఇంగ్రీడియంట్స్ చదవండి, ఎంత మోసం చేస్తున్నారో అర్థమవుతుంది. అందుకనే నేనైతే ఇట్లాగా హెల్తీ వెర్షన్లో అయితే ఐస్ క్రీమ్ అయితే ఇంట్లో చేసుకుంటున్నాను. దిస్ ఐస్ క్రీమ్ ఈజ్ యాజ్ టేస్టీ యాజ్ బయట కొనే ఐస్ క్రీమ్ అండి, చాలా బాగుంటుంది. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా ఖర్జూర్ యాడ్ చేసుకోండి, ఒకవేళ డేట్స్ కాకపోతే కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి, అంతేగాని షుగర్ మాత్రం ఇందులో యాడ్ చేయొద్దు, మళ్ళీ అది అన్హెల్తీ అయిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ బ్లెండర్ ఉంది నా దగ్గర, అందుకని బ్లెండ్ చేసుకుంటున్నాను. బాగా స్మూతీ టెక్స్చర్లో వచ్చేస్తుంది ఇది. ఒకవేళ మీ దగ్గర బ్లెండర్ లేకపోతే మనకు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, బాగా వస్తుంది. కొంచెం వేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడరు, కొంచెం పాలు, కొంచెం వాటర్ వేసి అట్లా మిక్స్ చేసుకుంటూ ఉండండి. బాగా ఒక థిక్ టెక్స్చర్ వస్తుంది కదా, అప్పటి వరకు అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగానే మీరు చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా భలే మంచి టేస్టీ ఐస్ క్రీమ్ అయితే మీరు ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు. పిల్లలకైతే బయట ఐస్ క్రీమ్స్ అస్సలు పెట్టొద్దు, దానివల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి. నేను ఈ మధ్య ఎక్కువ ఆర్టికల్స్ చదివాను, చిన్న పిల్లలకి షుగర్స్ అస్సలు ఇవ్వకూడదు అని. మంచి హెల్తీ వెర్షన్లో అయితే మీరు ఇంట్లో చేసుకొని పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేసేయచ్చు. టెక్స్చర్ చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు మనము స్మూతీ బౌల్స్ చేసుకుంటాం కదా, అట్లా ఉండాలన్నమాట టెక్స్చరు. స్మూత్గా అంతా అయితే డ్రై ఫ్రూట్స్ నీట్గా బ్లెండ్ అయిపోవాలి. మీరు దీని మీద కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కట్ చేసి, నేనైతే అట్లనే వేసుకుంటున్నాను. ప్లెయిన్గా తింటేనే నాకు ఇష్టం అనమాట. సో దీని టెక్స్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. మరీ ఎక్కువ పిండిలాగా చేసేయకూడదు, అట్లని చెప్పేసి గట్టిగా ఉండాలి ఐస్ క్రీమ్ అని గట్టిగా చేసేయకూడదు, అదేదో రాయిలాగా తయారు
తయారైపోతుంది అనమాట. సో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మనకి ఇడ్లీ పిండి ఎలా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇడ్లీలు వేసుకున్నప్పుడు మనకి టెక్స్చర్ ఎలా ఉంటుంది అలా ఉండాలన్నమాట ఈ ఐస్ క్రీమ్ది. అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. అంతా కొంచెము ఆ డ్రై ఫ్రూట్స్ కొంచెము పంటికి తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. ఇంతే అండి, చాలా సింపుల్ అయిన మనము ఇంట్లోనే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసేసాము. ఇప్పుడు ఫ్రీజర్లో దీన్ని 4 to 5 hours అయితే పెట్టేస్తాను. 4 to 5 hours పెట్టేసి తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను మళ్ళీ బయటైనా పెట్టుకుంటాను, లేకపోతే కింద ఫ్రిడ్జ్కైనా ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇదండి మరి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ ఈ హెల్తీయెస్ట్ సింపుల్ ఐస్ క్రీమ్ రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బాయ్, ఇంకొక వ్లాగ్లో కలుద్దాం.